శాంతి రాజా సింగ్ లక్ష్మణ్ మరికొందరు నేతలు కూడా ఆయనకు అక్కడ ఘన స్వాగతం పలికారు. అయితే శాంతి ర్యాలీకి ఒకవైపు అనుమతి లేదంటే ఇప్పటివరకు పోలీసులు చెప్పినా స్వల్ప ఆంక్షలతో కూడిన అనుమతులు వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఒక 40 మంది వరకు కేవలం 40 మందితోనే ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జేపీ నడ్డా మిగతా బీజేపీ నేతలతో కలిసి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఇప్పటివరకు కూడా కోవిడ్ ఆంక్షలు అమల్లో ఉన్న నేపథ్యంలో ఏ విధమైన ర్యాలీలకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు భారీగా మోహరించారు. శాంతి ర్యాలీ జరిగే ప్రాంతాల్లో కూడా సికింద్రాబాద్ దగ్గర ప్యారడైజ్ సర్కిల్ దగ్గర కూడా భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. మరోవైపు బీజేపీ కార్యకర్తలు కూడా అంతే భారీ స్థాయిలో అక్కడికి చేరుకొని ఖచ్చితంగా శాంతి ర్యాలీ నిర్వహించి తీరుతామని, శాంతియుతంగా ర్యాలీ మేము చేసుకుంటే ప్రభుత్వం అనవసరమైన ఆంక్షలు పెడుతుంది అంటూ కూడా వారు విమర్శిస్తున్నారు. ఖచ్చితంగా ర్యాలీ చేసి తీరుతామని వారు చెప్తున్నారు. ఇక ఇదే నేపథ్యంలో జేపీ నడ్డా ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత ఆంక్షలతో కూడిన అనుమతి వచ్చినట్టుగా సమాచారం అందుతోంది. కేవలం 40 మందితో ఈ శాంతి ర్యాలీ నిర్వహించుకునేందుకు అనుమతి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జేపీ నడ్డాతో పాటు మిగతా బీజేపీ నేతలంతా కూడా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక మొత్తం మీద బీజేపీ శాంతి ర్యాలీ ప్రకటనతో జంట నగరాలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీ నుంచి జేపీ నడ్డా హైదరాబాద్కు చేరుకున్నారు. అరగంటకు పైగా ఆయన ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు. ఆయన్ను తెలంగాణ బీజేపీ నేతలతో పాటు कैसा देखते हैं इसी तरफ से आइए आइए सर एक उधर लगा इधर హైదరాబాద్లో జేపీ నడ్డా శాంతి ర్యాలీకి ఆంక్షలతో కూడిన అనుమతి వచ్చింది. అయితే ర్యాలీలో కోవిడ్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. దీంతో కాసేపట్లో సికింద్రాబాద్ ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకోనున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ప్యారడైజ్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించనుంది బీజేపీ. హైదరాబాద్లో జేపీ నడ్డా శాంతి ర్యాలీకి ఆంక్షలతో కూడిన అనుమతి వచ్చింది. అయితే ర్యాలీలో కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని పోలీసులు సూచించారు. దీంతో మరికాసేపట్లో సికింద్రాబాద్ ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వద్దకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేరుకోనున్నారు. అక్కడ గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ప్యారడైజ్ వరకు కూడా శాంతి ర్యాలీ నిర్వహించనుంది బీజేపీ. అయితే ప్రస్తుతం కోవిడ్ ఆంక్షలు అమలులో ఉన్న నేపథ్యంలో ఎటువంటి ర్యాలీలకు అనుమతి లేకపోయినా కొంతమేర ఆంక్షలతో కూడిన అనుమతులైతే బీజేపీ తలపెట్టిన శాంతి ర్యాలీకి వచ్చాయి. ప్రస్తుతం 40 మందితో ఈ శాంతి ర్యాలీ నిర్వహించుకోవచ్చు అంటూ కూడా ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చారు. అయితే ఖచ్చితంగా ఈ శాంతి ర్యాలీలో కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచనలు చేశారు పోలీసులు. కంప్లీట్ ముందుకు వచ్చేసి ఇంకెళ్ళి పెట్టుకో పిడికెళ్ళి పెట్టుకో పోకు దగ్గర పోకు అడ్డం వస్తుంది అడ్డం వస్తుంది అడ్డం వస్తుంది వాళ్ళందరికీ ఓకేనా ఫస్ట్ ఎక్షన్ కేసు अभी मुझे अभी मुझे
जॉइंट सीपी अभी मुझे जॉइंट सीपी मिस्टर कार्तिकेय मिले थे. He told me that there is a GO that the norms has to be corona norms has to be fulfilled. I have told him that on my behalf, as a responsible citizen, I will obey each and every norm of that order which has been given, but that should not infringe my democratic right, and that cannot infringe my democratic right. I will go to the Gandhi statue, abiding the norms. Now it is the responsibility of the state government to ensure that I am able to abide the norms and accordingly make the provisions and arrangements accordingly. That is what I have told him. He said, for that I don't have the permission. I said, it is now your lookout. You said that the norms has to be adhered to. I have said that I will adhere to the norms. अभी मुझे जॉइंट सीपी मिस्टर कार्तिकेय मिले थे. उन्होंने मुझे कहा कि कोरोना के नॉर्म्स को आपको एडहर करना है और वो हम आपको परमिशन नहीं देते हैं. मैंने कहा कि मैं कोरोना के सभी नॉर्म्स को पालन करूंगा और पालन करके प्रजातांत्रिक तरीके से गांधी जी की मूर्ति पर फूल अर्चना करने जाऊंगा, टू पे माय रिगार्ड्स एंड रिस्पेक्ट्स टू महात्मा गांधी. और उसके लिए ये आपकी जिम्मेवारी होती है कि आप मेरे को ये व्यवस्था करके दें ताकि मैं उस नॉर्म के तहत पूरा कर सकूं. उन्होंने अपनी असमर्थता जाहिर की है कि इसके लिए मेरे पास कोई परमिशन नहीं है. मैंने कहा, आपने कहा नॉर्म को अडॉप्ट करो, मैंने नॉर्म को अडॉप्ट किया है. मैं नॉर्म के तहत ही जाऊंगा और जहां उनको लगता है कि मैं नॉर्म को नहीं मान रहा हूं, मुझे नोटिस बताएं. मैं नॉर्म को फॉलो करने में कोई भी कमी होगी उसको पूरा करूंगा, लेकिन प्रजातांत्रिक तरीके से मैं व्यवस्था के अंदर गांधी जी की मूर्ति पर अपना फूल अर्चना करने जाऊंगा. జాయింట్ సిపి కార్తికేయ తనను కలిశారని జేపీ నడ్డా చెప్పారు. సో ఇప్పటివరకు ఆయన లైవ్లో మాట్లాడి చూసాం. తెలంగాణలో ర్యాలీలు నిషేధిస్తూ జీవో ఉందంటూ కూడా నడ్డా చెప్పారు. అయితే ఇక బాధ్యత గల పౌరుడిగా నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తానని, కానీ తన ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోనని నడ్డా చెప్పారు. గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పిస్తానని సిపికి చెప్పినట్టుగా నడ్డా చెప్పారు. అదేవిధంగా గాంధీ విగ్రహం వద్దకు తాను వెళ్తున్నానని, అక్కడ గాంధీ విగ్రహాన్ని నివాళులర్పిస్తానని జేపీ నడ్డా చెప్పారు. అయితే మొత్తానికి తెలంగాణలో ర్యాలీలు వీటికి సంబంధించి నిషేధం ఉందని సిపి జేపీ నడ్డాకు వివరించారు. బాధ్యత గల పౌరుడిగా తన కర్తవ్యాన్ని తాను నెరవేరుస్తానని, కానీ తన ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదని జేపీ నడ్డా చెప్పారు. తనను జాయింట్ సిపి కార్తికేయ కలిసిన విషయాన్ని జేపీ నడ్డా ప్రస్తావించారు. ప్రస్తుతం తెలంగాణలో ర్యాలీలు నిషేధిస్తూ కూడా జీవో ఉందని, కానీ బాధ్యత గల పౌరుడిగా నిబంధనలు పాటిస్తానని సిపికి ఆయన చెప్పినట్టుగా జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు ఇప్పటివరకు మనం చూసాం. తన ప్రజాస్వామ్య హక్కులకు మాత్రం కాలరాస్తే ఊరుకునే ప్రసక్తే లేదని జేపీ నడ్డా చెప్పారు. సో గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించడానికి ఆయన వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇక హైదరాబాద్లో జేపీ నడ్డా శాంతి ర్యాలీకి ఆంక్షలతో కూడిన అనుమతి వచ్చింది. అయితే ర్యాలీలో కోవిడ్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. దీంతో కొద్దిసేపట్లో సికింద్రాబాద్ ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వద్దకు జేపీ